హలో ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. నేను 2-3 డేస్ బ్యాక్ చికెన్ పికిల్ పెట్టానండి. సూపర్గా, కలర్ఫుల్గా, ఎమ్మీగా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనము 1 కేజీ చికెన్ తెప్పించుకోవాలి. మన ఇష్టము, ఏ పీసెస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నానండి 1 కేజీ. దాన్ని నేను ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో పెట్టుకున్నానండి. అది మీ ఇష్టము. శుభ్రంగా 3-4 టైమ్స్ కడుక్కొని వాటర్ అంతా ఏం లేకుండా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెము సాల్ట్ వేసేసుకొని మ్యారినేషన్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. 4 లెమన్స్ పిండుకొని ఆ జ్యూస్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏం వేయకూడదండి. మనం ఏదైతే మ్యారినేషన్ చేసుకున్నామో ఆయిల్, పసుపు, సాల్ట్తో దాన్ని మనము హై ఫ్లేమ్లో ఇలా పీస్ మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం గరం మసాలా రెడీ చేసుకోవాలండి. ధనియాలు 3 స్పూన్స్, ఆవాలు 2 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్, యాలకులు 3 పడతాయి, చెక్క 2, లవంగాలు 4 తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నానండి. పచ్చికారం కూడా నేను ఫ్రెష్గానే మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ని ఇందులో వేసేసుకొని మిగిలిన ఆయిల్ అంతా శనగ నూనె అండి, కర్నూలు ఆయిల్ వాడతాను నాన్ వెజ్లోకి. 1 కేజీ చికెన్కి 1/2 లీటర్ కర్నూలు ఆయిల్ పట్టిందండి నాకు. సో మొత్తం వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్ పట్టిందండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, అది కూడా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి, ఒకసారి కలుపుకొని. తర్వాత 1.5 కప్ కారం పట్టిందండి. తర్వాత సాల్ట్ 1/2 కప్ పట్టింది. ఇదంతా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ బాగా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకొని మనకి ఇంకా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ టైం పడుతుందండి చల్లారటానికి. చల్లారిన తర్వాత మనము 4 లెమన్స్ పిండి పక్కన పెట్టుకున్న లెమన్ జ్యూస్ని మనం దీనిలో కలుపుకోవాలి. కలుపుకుంటే బాగా ఉప్పు, పసుపు, కారం అంతా బాగా ముక్కకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. 3 డేస్ తర్వాత దీన్ని తినాలండి. దీన్ని జాడీలో కానీ గాజు కంటైనర్లో కానీ నిల్వ ఉంచుకోవాలి. పచ్చడి పాడవదు, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ మనం ఫ్రై చేస్తున్నాం కదా, దీనివల్ల పచ్చడి తినేటప్పుడు ముక్క గట్టిపడదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడు వెజ్ పికిల్సే కదా, అప్పుడప్పుడు నాన్ వెజ్ పికిల్స్ కూడా ట్రై చేద్దాము. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.